హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేబర్ కాంట్రాక్ట్ ఫర్ మేకింగ్ అండ్ ఫిక్సింగ్ ఆఫ్ డోర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇంటర్నల్ డోర్స్, ఎక్స్టర్నల్ డోరు ఎక్కున్నట్లయితే, మీ ఏరియా ఎక్కున్నట్లయితే, వర్క్ ఎక్కున్నట్లయితే దానికి వర్క్ ఆర్డర్ ఎట్లా ఇవ్వాలి, లేబర్ కాంట్రాక్ట్ ఎట్లా చేసుకోవాలి, లేబర్ కాంట్రాక్ట్ ఎట్లా చేసుకోవాలి అనే దాని గురించి డోర్స్ గురించే నేను ఇప్పుడు చెప్తున్నాను. అది చూడండి మీరు. కాంట్రాక్ట్ అది లేక కార్పెంటర్కి ఎట్లా ఇవ్వాలి లేబర్ కాంట్రాక్ట్ అనేది. ఆ కార్పెంటర్ నేమ్ మిస్టర్ రాయండి, ఆయన అడ్రస్ రాయండి. సబ్జెక్ట్ లేబర్ కాంట్రాక్ట్ ఫర్ మేకింగ్ అండ్ ఫిక్సింగ్ డోర్స్. అంటే మనం ఇక్కడ మనం వుడ్ మనం సప్లై చేయాలి, ఫ్లష్ డోర్స్ మనం సప్లై చేయాలి. ఆయన ఓన్లీ మేకింగ్ చార్జెస్ విత్ రెఫరెన్స్ టు ద అండ్ సబ్సిక్వెంట్ డిస్కషన్స్ విత్ మీ ఆన్ డేట్. ఈరోజు డేట్ చేయండి, లొకేషన్ ప్లేస్ లొకేట్ చేయండి, మీ ఇంటి అడ్రస్. ఫర్ ఫైనలైజేషన్ ఆఫ్ కోటెడ్ రేట్స్, ద ఫైనలైజ్డ్ రేట్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అనేది. ఇంకా మామూలుగా ఒక టేబుల్ మనం యాజ్ యూజువల్గా వేస్తాం కదా, ఆ టేబుల్ వేయండి. ఏ టేబుల్? సీరియల్ నెంబరు, డిస్క్రిప్షన్ ఆఫ్ ఐటము, యూనిట్, రేటు. ఫస్ట్ ఐటమ్ ఏంది? డోర్ ఫ్రేమ్ మేకింగ్ 5 inches by 3 inches. మెయిన్ డోర్ ఉంటాయి 5 inches by 3 inches ఉంటాయి, అండ్ 4 inches by 3 inches ఉంటాయి. 4 inches by 3 inches అన్నా 5 inches by 3 inches అన్నా ఉంటాయి. ఇంటర్నల్ డోర్ కూడా పెట్టచ్చు, కానీ ఇంత సైజు చాలా వరకు పెట్టారు. 5 inches by 3 inches ఓన్లీ మెయిన్ డోర్కి పెడతారు. 4 inches by 3 inches సెక్షన్ ఉంటుంది. ఈచ్ ఎంత డోర్ ఫ్రేమ్ మేకింగ్ 500 కానీ 600 కానీ వేయండి. దాని రేటు మీరు మాట్లాడుకున్న రేటు ఒక్కదానికి 500 కానీ 600 కానీ. తర్వాత టీకుడ్ మెయిన్ డోర్ షట్టర్ మేకింగ్ డిజైన్ ఉంటుంది కాబట్టి దానికి ఈచ్ 2000. ఇక మన డిజైన్ బట్టి ఉంటుంది. ప్లెయిన్ అయితే ప్యానల్ డోర్ అయితే 2000 మొత్తం మొత్తం ఒక డోర్కి. లేకపోతే ప్యానల్ డోర్ కాకుండా డిజైన్ డోర్ అయితే 2000 to 5000 దాకా, 5000 6000 దాకా పోతుంది. 6000 7000 కూడా అవుతుంది, మనకు డిజైన్ ఎక్కువ ఉంటాయి. తర్వాత మెయిన్ డోర్ షట్టర్ ఫిక్సింగ్ ఇంక్లూడింగ్ ఫిక్సింగ్ ఆఫ్ హార్డ్వేర్. ఆ మెయిన్ డోర్ షట్టర్ ఫిక్సింగ్ దానికి లాంసంగా ఇంక్లూడింగ్ ఆఫ్ హార్డ్వేర్ 750 to 1000 ఉంటుంది. 750 వేసుకున్నాను ఇక్కడ. ఇంటర్నల్ డోర్ ఫ్రేమ్ మేకింగ్. ఇంటర్నల్ డోర్ ఫ్రేమ్స్ చిన్నగా ఉంటాయి అవి. ఒకవేళ 4 inches by 3 inches ఇంటర్నల్ డోర్స్ ఇస్తే 500 రూపీస్. ఇంకా సైజ్ తక్కువ ఉంటే, సెక్షన్ ఇంకేమైనా తక్కువ ఉంటే 4 inches by 2.5 inches 2 inches ఉంటే 3 inches by 2 inches ఇట్లుంటే 400 రూపీస్ ఇవ్వండి ఒక ఫ్రేమ్ మేకింగ్. ఇప్పుడు ప్రజెంట్ రేట్లు మీరు చూసుకోండి. ఇవి నేను అప్రాక్సిమేట్గా ఇస్తున్నాను. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఇంటర్నల్ డోర్ మేకింగ్ ఈచ్ ఫ్రేమ్కు 400 రూపీస్. ఇంటర్నల్ డోర్ షట్టర్ ఫిక్సింగ్ విత్ హార్డ్వేర్ అండ్ ఫిట్టింగ్స్. ఇంటర్నల్ డోర్ షట్టర్స్ ఫిక్సింగ్ విత్ హార్డ్వేర్ అండ్ ఫిట్టింగ్స్. అన్ని హార్డ్వేర్, మొత్తం హార్డ్వేరు, టవర్ బోల్ట్, హ్యాండ్ రైటు, డ్రాపు, డోర్ స్టాపర్ ఇవన్నీ ఫిక్స్ చేసినందుకు లంసంగా 700 రూపాయలు ఒక ఇంటర్నల్ డోర్కు. తర్వాత వుడెన్ డోర్ బీడింగ్ మేకింగ్. బీడింగ్ అంటే చుట్టూ ఆర్కిట్రే ఉంటుంది కదా, ఆర్కిట్రే చేసానికి బీడింగ్ మేకు రన్నింగ్ ఫీట్కు 9 రూపాయలు 15 రూపాయలు ఎంతో మీ రేటు ఎంతో మాట్లాడుకుని రేట్ వేసుకొని దాన్ని ఫిక్స్ చేసుకోండి. ఆర్ఎఫ్టీలో ఉంటుంది. 9 రూపీస్ 10 15 రూపీస్ 20 రూపీస్ ఎంత వేసుకోండి. మీరు ఆర్ఎఫ్టీలో ఉంటుంది, దాని ప్రకారం ఉంది. బీడింగ్ ఫిక్సింగ్ ఫర్ డోర్ లంసమ్. బీడింగ్ ఫిక్సింగ్ ఒక డోర్ ఫిక్స్ చేసానికి 200 రూపాయలు వేసుకోండి. ఇలా మన డోర్ వర్క్ అంతా ఇది ఒక కాంట్రాక్ట్ ఇట్లా ఇవ్వచ్చు. ఇక విండోస్ అంటే యూపీవీసీ విండోస్ యూజ్ చేస్తాం కాబట్టి, జనరల్గా ఇప్పుడు అంతా యూపీవీసీ విండోస్ యూజ్ చేస్తారు కాబట్టి యూపీవీసీ విండోస్ స్క్వేర్ మీటర్లో వస్తాయి, ఎస్ఎఫ్టీలో వస్తాయి. దాన్ని సపరేట్ వర్క్ ఆర్డర్ ఉంటుంది. అది కూడా నేను చెప్తాను తర్వాత వీడియోస్లో. ఇంకా తర్వాత వీడియోస్లో నేను కాంట్రాక్ట్కి ఇస్తే, మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇస్తే ఒక ఇంటికి అయ్యే ఖర్చుకు వర్క్ ఆర్డర్ ఎట్లా ఇవ్వాలనేది కూడా ముందు వీడియోస్లో నేను చెప్తాను. అది ఒక ఇంటికి మూడు ఒక విల్లాకి కాంట్రాక్ట్కి ఇచ్చినట్లయితే గ్రౌండ్ ప్లస్ 3 floors 2 floors ఉన్నట్లయితే దానికి మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే, మెటీరియల్తో కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే ఎంత ఖర్చు అవుతుందనే దానికి కూడా నేను దానికి ఎట్లా వర్క్ ఆర్డర్ ఇవ్వాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా వర్క్ ఆర్డర్ ఇవ్వాలి, ఖర్చు అవుతుంది అనేది నేను పర్ ఎస్ఎఫ్టీ చెప్పాను కదా మీకు. 2000 పర్ ఎస్ఎఫ్టీ తీసుకుంటారు మెటీరియల్ తోటి. అదే దాన్ని మనం 2000 పర్ ఎస్ఎఫ్టీ మెటీరియల్ ఒక్కసారి ఇవ్వకుండా దాని స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ అన్నీ తర్వాత వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్.
ఐఎమ్ రవికుమార్, సివిల్ ఇంజనీర్.